ఓన్ హౌస్ ప్రతి ఒక్కరికి ఒక పెద్ద డ్రీమ్. ఆ డ్రీమ్ నెరవేరినప్పుడు చెప్పలేనంత హ్యాపీగా ఉంటుంది. సో ఓన్ హౌస్లో ప్రతిదీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, మెయిన్లీ ఇంటీరియర్ వర్క్. ఈ వర్క్ని తక్కువ బడ్జెట్లో చాలా లుక్ వచ్చేటట్టు ఎలా డిజైన్ చేయించుకున్నానో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపిస్తాను. సో మన హౌస్లో మనం ఎక్కువగా స్టే చేసేది లివింగ్ రూమ్. ఈ లివింగ్ రూమ్ కూడా వచ్చే వాళ్ళకి అట్రాక్షన్గా కనిపిస్తుంది. సో అలా కనిపించాలంటే ఇంటీరియర్ వర్క్ని మనం బాగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ప్రతిదీ కూడా గూగుల్లో సెర్చ్ చేసేసి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దాని ప్రకారంగా వుడ్ వర్క్ అయితే చేయించుకున్నాను అనమాట. మా లివింగ్ రూమ్కి టీవీ యూనిట్ హైలైట్. సో దీన్ని అయితే ఎలా చేయించుకున్నామంటే బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అది పీవీసీ మార్బుల్ షీట్. చూడడానికి అచ్చంగా మార్బుల్ లానే కనిపిస్తుంది. సైడ్ ప్యానల్స్కి ఫ్లూటెడ్ పీవీసీ ఛానల్, అంటే ఇది వుడ్ లుక్ కనిపిస్తుంది. సో దానివల్ల మనకి ప్రీమియం లుక్ వచ్చింది. అలానే కంప్లీట్గా టీవీ యూనిట్ని బాలీవుడ్ లామినేటెడ్ ఫినిష్తో డిజైన్ చేయించుకున్నాము. అలానే టాప్లో ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ పెట్టించాము కాబట్టి నైట్ టైంలో చాలా హైలైట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది వుడ్లానే కనిపిస్తుంది డిజైన్. ఇది మాత్రం నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అమెజాన్లో. సో ఇది కూడా మనకి తక్కువ ప్రైస్, చూడడానికి చాలా బాగుంటుంది. చిన్న చిన్న బొమ్మలు ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. అలానే బెడ్రూమ్లోనికి వెళ్ళే వైపు, అలానే కిచెన్లోకి వెళ్ళే వైపు 2 ఆర్చీలు ఉంటాయి. వీటికి కూడా యూవీ మార్బుల్ వేయించామన్నమాట. ఇది అచ్చంగా చూడడానికి నార్మల్ మార్బుల్ లానే కనిపిస్తుంది. లుక్ మాత్రం అదిరిపోతుంది. అండ్ హాల్కి మొత్తంగా మ్యాచ్ అయ్యేటట్టు ఆర్చీలకు కూడా వేయించాం. అలానే డిజైనర్ గ్లాస్ కూడా వేయించుకున్నాము. అలానే ఇక్కడ టీవీ యూనిట్కి ఓన్లీ టీవీకే కాకుండా అదర్గా ఏవైనా ఐటమ్స్ని స్టోర్ చేసుకోవడానికి ఇలా బాక్సుల్లో పెట్టించుకున్నాం అనమాట. సో ఇలా ఒక్కొక్కటి ఈ విధంగా వస్తుంది. మనం ఏవైనా పిల్లల బుక్స్ కానీ అదర్ ఐటమ్స్ ఏవైనా కానీ స్టోర్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది మనకి క్లీన్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది మొత్తం గ్లాసీగా ఉంటుంది కాబట్టి చూడడానికి మంచి లుక్ వస్తుంది. ఇక్కడ ఇన్వర్టర్ సెటప్ చేశారు. సో అందుకని నేను చూస్ చేసుకునే ఈ టీవీ యూనిట్కి కొంచెం మార్పులు చేసి అలా పెట్టించుకున్నాం అనమాట. అంటే మళ్ళీ ఇన్వర్టర్ బయట ఉండిపోతుందని. ఇక్కడ మాకు చూసారా ఒక పిల్లర్లా వచ్చింది. అక్కడ ఖాళీ ఉంచడానికి ఇష్టం లేక చిన్న చిన్న షీట్స్ వేయించుకొని అక్కడ కూడా బొమ్మలు పెట్టుకున్నాము. టోటల్గా మొత్తం హౌస్ మొత్తంకి ఇంటీరియర్ వర్క్ మాకు 2,90,000 అయింది. మ్యాక్సిమం 3 lakhs అనుకోండి. ఇంటీరియర్ వర్క్ ఎంత ఇంపార్టెంటో దానికి తగ్గట్టు వాల్ పెయింటింగ్స్ కానీ, అలానే పైకి మనకి సీలింగ్స్ కానీ అన్నీ కూడా మ్యాచ్ అయ్యేటట్టు కలర్స్ చూస్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ కిచెన్ వీడియో పోస్ట్ చేస్తాను, అది కూడా తక్కువ బడ్జెట్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.